నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తెలంగాణ ఆర్టీసీపై కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష ఆదాయ మార్గాలు అన్వేషించాలని స్పష్టీకరణ అవినీతిని రూపుమాపి దుబారా తగ్గించాలని ఆదేశాలు పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రణాళికలు 10 ఏళ్లలో పూర్తిగా రూపుమాపుతామని చంద్రబాబు ప్రకటన తుని విధ్వంసం కేసులో 10 మందికి బెయిల్ దీక్ష విరమించాలంటూ ముద్రగడతో అధికారుల చర్చలు 13 మంది విడుదల కావాలన్న మాజీ మంత్రి లైఫ్ స్టైల్ భవన యజమాని ఇంట్లో పూజల వ్యవహారం నిగ్గు తేల్చిన పోలీసులు డబ్బు రెట్టింపు చేస్తానని బురిడి బాబా నమ్మబలికినట్లు వెల్లడి పార్టీ ఫిరాయింపులపై కేంద్ర మంత్రి వెంకయ్య ఆవేదన రాజీనామాలు చేయాలని విజ్ఞప్తి రాజకీయాల్లో విలువలు తక్షణ అవసరమని వ్యాఖ్య గుల్బర్గా సొసైటీ మారణకాండ కేసులో శిక్షలు ఖరారు 11 మందికి జీవిత ఖైదు 12 మందికి 7 ఏళ్ల కారాగారం హైకోర్టును ఆశ్రయిస్తామన్న బాధితులు అణు సరఫరాదారుల బృందంలో భారత్ సభ్యత్వానికి బ్రిటన్ మద్దతు అండగా ఉంటామని ప్రధాని మోదీకి కెమెరూన్ హామీ తెలంగాణ ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులు అధికారులదేనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు మూస ధోరణి విడనాడి క్రియాశీలకంగా వ్యవహరించడం సహా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు సంస్థను లాభాల బాట పట్టించడం అసాధ్యమేమీ కాదన్న ఆయన తలుచుకుంటే టీఎస్ఆర్టీసీని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపవచ్చని ఆర్టీసీపై నిర్వహించిన విస్తృత స్థాయి సమీక్షలో అభిప్రాయపడ్డారు తెలంగాణ రహదారి రవాణా సంస్థ పనితీరుపై హైదరాబాద్ మ్యారియట్ హోటల్లో నిర్వహించిన విస్తృత స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ డిపోల వారీగా పనితీరును సమీక్షించారు ఈ సందర్భంగా పలువురు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రభుత్వ పరంగా చాలా చర్యలు తీసుకున్నప్పటికీ తీరు మారకుంటే ఎలా అని ప్రశ్నించారు ఎంత చేసినా నష్టాలు వస్తే అసలు ఆర్టీసీని ఎందుకు నడపాలనే పరిస్థితి వస్తోందని వ్యాఖ్యానించారు తెలంగాణలోని 95 డిపోల్లో కేవలం 5 డిపోలు మాత్రమే లాభాల్లో ఉండటం సిగ్గుచేటని మండిపడిన కేసీఆర్ ఆర్టీసీ అవినీతి దుబారాను తగ్గించాలని ఆదేశించారు కార్మికులు అధికారులు తప్పు చేసి సంస్థ ఆదాయానికి గండి కొడితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు ప్రైవేట్ ఆపరేటర్లకిచ్చే రవాణా పర్మిట్లు దుర్వినియోగం అవుతున్నాయన్న కేసీఆర్ ఆర్టీసీ రవాణా అధికారులు సమన్వయంతో వ్యవహరించి నియంత్రించాలని ఆదేశించారు సరకు రవాణా ప్రాజెక్టు చేపట్టడం మినీ బస్సులను ప్రవేశపెట్టడం పర్యాటక ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను తిప్పడం వంటి చర్యల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ఆదేశించారు 4-5 ఏళ్లకు ఒకసారి ఛార్జీలు పెంచడం వల్ల ప్రజలపై భారీగా భారం పడుతుందన్న కేసీఆర్ ఇకపై అలా జరగకుండా చూసుకోవాలని సూచించారు ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు 4 ఏళ్లకోసారి నిర్వహించాలని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా బస్ స్టేషన్లలో మినీ థియేటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఆర్టీసీలో పనిచేసే భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేలా బదిలీలు చేయాలన్న ఆయన పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు ఆర్టీసీ బస్టాండుల్లో వాణిజ్య కార్యకలాపాలను పెంచుకోవడం ద్వారా ఆదాయం పొందాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ను వచ్చే 10 ఏళ్లలో పౌష్టికాహార లోపరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించేందుకు న్యూట్రిషన్ మిషన్ అసెంబ్లీ ఫోరంలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు గ్రామీణ గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు మెరుగైన ఆహారం తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నామని విజయవాడలో రాష్ట్ర శాసనసభ యూనిసెఫ్ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో గుర్తు చేశారు బాలల్లో పోషకాహారం జీవితపు మొదటి 1000 రోజులు జాగ్రత్త అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ యూనిసెఫ్ సంయుక్తంగా విజయవాడ గేట్వే హోటల్లో నిర్వహించిన సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు యూనిసెఫ్ ప్రతినిధులు రాష్ట్ర శాసనసభ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు శాసనమండలి అధ్యక్షుడు చక్రపాణి మంత్రులు పీతల సుజాత కిమిడి మృణాళితో సమావేశమైన చంద్రబాబు పౌష్టికాహార లోపమున్న చిన్నారుల సంఖ్య రక్తహీనత ఇతర సమస్యలతో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు ప్రపంచ సగటుకు సరిసమానంగానే మన దేశం రాష్ట్రంలో పౌష్టికాహారంతో బాధపడుతున్న చిన్నారులు ఉన్నారని ఈ సంఖ్యను ఏటికేడు గణనీయంగా తగ్గించేందుకు తగిన కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నామని చంద్రబాబు వివరించారు శిశువు జన్మించిన ఏడాది నుంచి 2 ఏళ్లలోపు వారిని అంగన్వాడీ కేంద్రాలకు తీసుకొచ్చే సంఖ్య తక్కువగా ఉంటోందన్న ఆయన పిల్లలకు సమతుల ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు మొదటి 6 నెలల్లో తీవ్రంగా రక్తహీనత పౌష్టికాహార లోపంతో బాధపడే వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు 100% I'm confident within 6 months' time we can control totally severe malnutrition. That is our commitment. We will do it. For 10 years, we will have clear-cut targets. How much we can achieve? We have to declare every year, maximum 10 years' time.
there won't be any nutrition problem in Andhra Pradesh. We have to achieve that. Even if you can achieve 5 years, I will be very happy. But normal time you have to keep and then we have to get it done. మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించడం, ఆరోగ్యకరమైన పౌరులుగా తయారయ్యేందుకు అనుసరించాల్సిన ఆహారపు అలవాట్లపై ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షుడు చక్రపాణి, శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. సదస్సు సందర్భంగా మాతా శిశు సంరక్షణ కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించే ప్రీ స్కూల్, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తోన్న పౌష్టికాహారాన్ని ప్రదర్శించారు. తూర్పుగోదావరి జిల్లా తుని రైలు దగ్ధం కేసులో అరెస్టైన వారిలో 10 మందికి 12వ అదనపు జిల్లా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. తుని ఘటనలకు సంబంధించి సిఐడి 13 మందిని అరెస్టు చేయగా వీరిలో 10 మంది రాజమహేంద్రవరం జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. వారిలో 10 మందికి బెయిల్ మంజూరైంది. 13 మందిలో లవుడు శ్రీనివాస్ను కస్టడీకి అప్పగించాలని సిఐడి అధికారులు కాకినాడలో పిటిషన్ దాఖలు చేయగా కస్టడీకి అనుమతి ఇస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇదే కేసుకు సంబంధించి రిమాండ్లో ఉన్న మిగిలిన 3 కాకినాడ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. తుని ఘటన కేసులో 10 మందికి బెయిల్ మంజూరైనందున దీక్ష విరమించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ రాజకుమారులు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను కోరారు. ఈ మేరకు ప్రభుత్వాసుపత్రిలో ఆయనతో చర్చలు జరిపారు. మొత్తం 13 మంది విడుదలైతేనే తాను దీక్ష విరమిస్తానని ముద్రగడ చెప్పినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన అధికారులు ఆయనకు అందిస్తున్న వైద్య సేవలపై వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. డబ్బును రెట్టింపు చేస్తానని నమ్మించి లైఫ్ స్టైల్ భవన యజమాని మధుసూదన్ రెడ్డిని ప్రధాన నిందితుడు శివ మోసం చేశాడని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. మధుసూదన్ రెడ్డి ఇంట్లో జరిగిన ఘరానా మోసం తీరును వివరించిన సిపి డబ్బు రెట్టింపు అవుతుందన్న అత్యాసే ఘటనకు దారితీసిందని స్పష్టం చేశారు. ఈ మోసానికి సంబంధించిన కేసులో 3 వ్యక్తులను అరెస్టు చేశామని వారి నుంచి ₹1,19,00,000 వసూలు చేసినట్లు సిపి తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం తాలూకా ఉడుగంపల్లికి చెందిన శివపై గతంలో నెల్లూరు, బెంగళూరులో కేసులు నమోదయ్యాయని వివరించారు. 15వ తారీఖు రోజు సాయంత్రము రోడ్ నంబర్ 12 బంజారా హిల్స్ లో రియాల్టర్ మధుసూదన్ రెడ్డి గారి ఇంట్లో ఒక ఘరానా మోసం కేసులో సంబంధిత నేరస్తుడు మెయిన్ అక్యూజ్డ్ శివ ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో అతనికి సహకరించిన దామోదర్, శ్రీనివాస్ రెడ్డి అనే 2 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మోహన్ రెడ్డి అని చెప్పేసి కొంపల్లి వాస్తవ్యులు నేరాన్ని కమిట్ చేయడంలో భాగస్వాములు అవడం జరిగింది. అతను తప్పించుకొని తిరుగుతున్నాడు కాబట్టి త్వరలోనే అతన్ని పట్టుకుంటాము. గుజరాత్లోని గుల్బర్గ్ సొసైటీ మారణకాండ కేసులో ప్రత్యేక న్యాయస్థానం 11 మందికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ఈ నెల 2న 24 మందిని దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చిన కోర్టు వారిలో 11 మందికి జీవిత ఖైదు, ఒకరికి 10 ఏళ్లు, మరో 12 మందికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అప్పటి కాంగ్రెస్ ఎంపీ సహా 69 మంది సజీవ దహనానికి కారణమైన 2002 ఫిబ్రవరి 28 నాటి ఘటన నాగరిక సమాజంలో అత్యంత చీకటి రోజుగా అభివర్ణించిన న్యాయమూర్తి పివి దేశాయ్ దోషులందరికీ మరణదండన విధించాలన్న ప్రాసిక్యూషన్ వాదనను తోసిపుచ్చారు. ఈ కేసును అన్ని కోణాల్లో పరిశీలిస్తే నాటి మారణకాండకు ఎలాంటి ముందస్తు ప్రణాళిక రచించలేదనే విషయం స్పష్టమవుతోందని పేర్కొన్నారు. జీవితకాలం ఖైదు విధించిన 11 మందికి 14 ఏళ్ల తర్వాత శిక్షను తగ్గించేందుకు తమ అధికారాలను ఉపయోగించవద్దని గుజరాత్ ప్రభుత్వాన్ని కోరారు. జీవిత ఖైదు అంటే మరణించే వరకు శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రత్యేక కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మారణకాండలో మరణించిన కాంగ్రెస్ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ హైకోర్టును ఆశ్రయిస్తారని తెలిపారు. ఈ కేసులో 36 మందిని నిర్దోషులుగా ప్రకటించడం సహా ఒకరికి 10 ఏళ్లు, 12 మందికి 7 ఏళ్ల శిక్ష విధించడంపై నిరసన వ్యక్తం చేసిన ఆమె కోర్టు తనకు అన్యాయం చేసిందని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ కేసు తీర్పుపై కాంగ్రెస్, భాజపా పరస్పర విమర్శలకు పదును పెట్టాయి. నాటి దాడికి కుట్ర పన్నిన వారు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించగా ఎలాంటి కుట్ర జరగలేదన్న విషయాన్ని కోర్టే స్పష్టంగా చెప్పిందని భాజపా నేతలు కొట్టారు. రక్షణ, సముద్ర భద్రత రంగాల్లో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, థాయిలాండ్ తీర్మానించాయి. 3 రోజుల భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన థాయిలాండ్ ప్రధాని జనరల్ ప్రయుత్ చాన్ ఓచా ఈ మేరకు విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఆర్థిక రంగం, ఉగ్రవాదంపై పోరు, సైబర్ భద్రత, మనుషుల అక్రమ రవాణా నివారణ వంటి విషయాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని త్వరగా కుదుర్చుకోవడం ఉమ్మడి ప్రాధాన్యాంశమని 2 దేశాల ప్రధానులు స్పష్టం చేశారు. భారత్లో తయారీలో భాగంగా దేశంలోని ఉత్పత్తి, మౌలిక వస్తువుల అభివృద్ధి, పర్యాటక, ఆతిథ్య రంగాల్లో థాయిలాండ్ సంస్థలు పెట్టుబడులు పెట్టాలని ప్రధాని ఆహ్వానించారు. చర్చల తర్వాత సంస్కృతి, విద్యా రంగాలకు సంబంధించి భారత్, థాయిలాండ్ మధ్య 2 ఒప్పందాలు కుదిరాయి. From culture to commerce, from closer contacts between our peoples to deeper connectivity, and from counter-terrorism to defense and security. Beyond terrorism,
We have agreed to further deepen our security engagement in the fields of cyber security, narcotics, transnational economy offences, and human trafficking. రాజకీయాల్లో సిద్ధాంతాలు ప్రమాణాలు ఎంతో అవసరమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. పార్టీలు మారిన నేతలు వెంటనే పదవులకు రాజీనామా చేయాలన్న ఆయన పార్టీ ఫిరాయింపుల చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వెంకయ్య 4వసారి రాజ్యసభకు ఎంపికైన సందర్భంగా హైదరాబాద్ మాదాపూర్ ఇమేజ్ గార్డెన్స్ లో ఆయనకు ఆత్మీయ అభినందన సభను ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు సహా సినీ పారిశ్రామిక ప్రముఖులు హాజరై వెంకయ్యకు అభినందనలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా మనస్ఫూర్తిగా తనను అభినందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన వెంకయ్య దేశానికి విలువలతో కూడిన రాజకీయాలు అవసరమని పేర్కొన్నారు. అవసరం ఏంటంటే రాజకీయాలు మారవలసి ఉంది. రాజకీయాల్లో రాజకీయ పార్టీలు ఒకరినొకరు శత్రువులుగా చూసుకునే పరిస్థితి వచ్చింది, విచ్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ ద కంట్రీ. మనం ఎవరు చైనాతో స్నేహం చేస్తుంటే, పాకిస్తాన్తో కూడా స్నేహం చర్చలు జరుపుతూ ఉంటుంది. మన ఊర్లో ఉండి మన మీద పోటీ చేసిన మన తెలుగువాడు ఇంకో పార్టీనో లేకపోతే మన హిందీవాడు ఇంకో పార్టీనో మనం దాన్ని ఓపికగా వినలేకపోతే అది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. అందుకని రాజకీయాల్లో ఒకటి ఓపిక అవసరం, సిద్ధాంతాలు అవసరం, కార్యక్రమాలు అవసరం, విధానాలు అవసరం, ప్రమాణాలు అవసరం. దాంతోపాటు అవతల వాళ్ళని గౌరవించడం కూడా అవసరం. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 123 రైతుల పాలిట వరమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం ఈ జీవోను రైతుల పాలిట శాపమంటూ మాట్లాడుతున్నారని హరీష్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో తెలంగాణ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్తో కలిసి పలు అభివృద్ది పనులను ప్రారంభించిన హరీష్ చెరువులు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయని మిషన్ కాకతీయ తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దని పునరుద్ఘాటించారు. సముద్రంలో వృధాగా కలుస్తున్న గోదావరి నీటిని బీడు భూములకు మళ్లించాలని ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడితే విపక్షాలు వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని మంత్రి ఆక్షేపించారు. కరువు కాలంలో కూడా సముద్రంలో 1000 టీఎంసీల గోదావరి నీళ్లు పోయినాయి. మనమేమో రైతుల్ని బతికించుకోవాలి, ప్రజల్ని బతికించుకోవాలి. కరువు కాలంలో గోదావరి నీళ్లను తెచ్చి ఈ కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజామాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేయాలని మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. శుభమాని ఇంట్లో పెళ్లి పెట్టుకుంటే కూడా ముక్కులో పుల్ల పెట్టుకొని తొమ్మిండట. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ కట్టున్నది. ఆ గోదావరి నీళ్లు తెచ్చి మనం సస్యశ్యామలం చేసుకుందామంటే ఆ మల్లన్న సాగర్ కాడ పోయి పంచాయతీ పెడుతున్నారు. పచ్చదనం, పరిశుభ్రత, పారిశుధ్యంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, జోగు రామన్న, తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. తెలంగాణకు హరితహారం జాతీయ ఉపాధి హామీ పథకం అమలు తీరుపై వరంగల్ జిల్లా నర్సంపేట సహా ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు 100% ఇంకుడు గుంతలు, హరితహారం, స్వచ్ఛ తెలంగాణను విజయవంతం చేసిన గ్రామాలకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. ఉపాధి కోరిన ప్రతి కూలీకి ఉపాధి హామీ కింద పని కల్పిస్తామన్న వారు ఈ పథకం కింద ఇంకుడు గుంతలు తవ్వించుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న 10,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. గత మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయానికి ఆర్థిక శాఖ అనుమతి లభించింది. వీటిలో పోలీసు శాఖకు చెందిన 5,991 ఉద్యోగాలను రాష్ట్ర స్థాయి పోలీసు నియామక సంస్థ భర్తీ చేయనుండగా మిగిలిన 4,009 పోస్టులను ఏపీపీఎస్సీ భర్తీ చేయనుంది. హెచ్ఓడీలు తమ శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను జోనల్, జిల్లాల వారీగా సదరు సంస్థలకు నివేదించాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ భర్తీ చేసే 4,009 పోస్టులను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు ఇతర గెజిటెడ్, నాన్ గెజిటెడ్ సాంకేతిక విభాగాల్లో భర్తీ చేయనున్నారు. శాఖల నుంచి నివేదికలు అందిన వెంటనే నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. విధి నిర్వహణలో తీవ్రమైన మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నందునే ఆత్మహత్య చేసుకున్నట్లు విశాఖ జిల్లా పాడేరు ఏఎస్పీ శశికుమార్ తన లేఖలో పేర్కొన్నారు. శశికుమార్ మరణంపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ బృందం పాడేరులోని ఏఎస్పీ కార్యాలయాన్ని పరిశీలించి ఆయన కార్యాలయం నుంచి తుపాకీ, ఇతర సామగ్రి, ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకుంది. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని, 3 నెలలుగా విధి నిర్వహణలో తీవ్రమైన మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నందునే తనువు చాలిస్తున్నట్లు ఆత్మహత్య లేఖలో శశికుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు లేఖను స్థానిక రెవెన్యూ సిబ్బంది సమక్షంలోనే చదివి వినిపించిన సీఐడీ అధికారులు ఏఎస్పీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. మరోవైపు శశికుమార్ మృతిపై డీజీపీ జేవీ రాముడు, విశాఖ పోలీస్ కమిషనర్ యోగానంద్ సహా ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. తెలంగాణలో నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న ప్రైవేటు వాహనాలు, పాఠశాలల బస్సులు, ఆటోలపై ఆర్టీఏ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న వాహనాలను జప్తు చేశారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 8 బృందాలుగా తనిఖీలు నిర్వహించిన అధికారులు 100 వాహనాలను జప్తు చేసి కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వాహనాల్లో 10 వ్యాన్లు,
10 పాఠశాల బస్సులు, 16 కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు ఉన్నాయి. హైదరాబాద్ శివార్లోని పటాన్చెరు టోల్గేట్ సమీపంలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళ్తున్న ప్రైవేటు వాహనాలను సీజ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 96 వాహనాలపై కేసులు నమోదు చేశారు. అనుమతి పత్రాలు లేని 72 వాహనాలను జప్తు చేశారు. వరంగల్ జిల్లాలో 93 వాహనాలను సీజ్ చేశారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పరిమితికి మించి ప్రయాణికులతో నడుస్తున్న 60 ఆటోల అనుమతుల రద్దుకు తాకీదులు జారీ చేశారు. నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోనూ దాడులు కొనసాగాయి. ఈ నెల 30 తర్వాత సరైన సామర్థ్యం లేకుండా వాహనాలు రోడ్డుపైకి వస్తే జప్తు చేయడం సహా యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలపై దాడులు చేస్తున్న విద్యాశాఖ అధికారులు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పలు పాఠశాలలను మూసివేశారు. శ్రీకాకుళం జిల్లాలో 103 గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని మండల, డివిజన్ అధికారులను జిల్లా విద్యాశాఖ అధికారి దేవానందరెడ్డి ఆదేశించారు. ఇప్పటికే ఆయా పాఠశాలలకు షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికీ యథావిధిగా తెరుస్తుండటంతో విద్యాశాఖ అధికారులు బృందాలుగా వెళ్లి మూసివేయించారు. ఫలితంగా ఆయా పాఠశాలల్లోని విద్యార్థులు ఇంటిబాట పట్టారు. నిన్న జిల్లాలోని పలు ప్రాంతాల్లో 46 పాఠశాలలను మూసివేయించారు. విజయనగరం జిల్లాలో గుర్తింపు లేని 14 ప్రైవేటు పాఠశాలలను మూసివేశారు. గతంలో తనిఖీలు నిర్వహించి యాజమాన్యాలకు నోటీసులు అందజేసిన అధికారులు తాజాగా పాఠశాలలకు తాళాలు వేశారు. అనుమతులు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పుడమికి పచ్చటి తోరణం కట్టి అధిక ఉష్ణోగ్రతలు తగ్గించాలనే సంకల్పంతో ఈటీవీ ఈనాడు చేపట్టిన కార్యక్రమానికి జనం నీరాజనం పలుకుతున్నారు. వనభారతి, జనహారతి అంటూ అంతా పోటాపోటీగా మొక్కలు నాటుతున్నారు. ఇళ్లు, కార్యాలయాలు, ఖాళీ స్థలాల్లో విస్తృతంగా వనాల పెంపకానికి ఉద్యుక్తులవుతున్నారు. విరివిగా చెట్లు పెంచి పచ్చదనం కోసం పాటుపడతామంటూ తోటి వారిలో స్ఫూర్తి నింపుతున్నారు. ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో చేపట్టిన వనభారతి, జనహారతి కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకువెళుతున్నారు. విజయవాడ మధ్య నియోజకవర్గ పరిధిలో 2.5 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శ్రీకారం చుట్టారు. అజిత్ సింగ్ నగర్లోని ఎంబీ స్టేడియం ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమా, ఎంపీ కేశినేని నాని, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని వనభారతి, జనహారతి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరం 10 మొక్కలు నాటుతామని ప్రమాణం చేయించారు. అనంతరం విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. అనంతపురం ఆర్టీఏ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప, ఇతర ఉన్నతాధికారులు మొక్కలు నాటారు. గుంటూరు అరండల్పేటలోని రంగనాయకస్వామి ఆలయం పక్కన మొక్కలు నాటారు. తాడేపల్లి మండల పరిషత్ పాఠశాలలో పురపాలక కమిషనర్ శివారెడ్డితో కలిసి విద్యార్థులు మొక్కలు నాటారు. మొక్కల పెంపకంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. కర్నూలు మాధవీనగర్ రవీంద్ర పాఠశాల విద్యార్థులు మొక్కల పెంపకంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. సికింద్రాబాద్ చంద్రగిరి కాలనీలో రచనా పాఠశాల విద్యార్థులు మొక్కల పెంపకంతోనే మానవాళి మనుగడ సాధ్యమంటూ అవగాహన ప్రదర్శన నిర్వహించారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో సీఐ అశోక్ కుమార్ 100 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు మజీద్-ఏ హరియాలీ పేరుతో మసీదుల్లో పండ్ల మొక్కలు నాటారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ సింగరేణి ఉపరితలగని ఆవరణలో సింగరేణి అధికారులు భారీగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అణు సరఫరాదారుల బృందంలో భారత్ చేరికకు మరింత బలం లభించింది. ఎన్ఎస్జీలో సభ్యత్వం విషయంలో భారత్కు పూర్తి మద్దతిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కెమెరూన్ ప్రకటించారు. గురువారం ప్రధాని మోదీతో ఫోన్లో చర్చల సందర్భంగా కెమెరూన్ ఈ మేరకు హామీ ఇచ్చారు. ఇప్పటికే భారత్కు మద్దతు ప్రకటించిన అమెరికా సభ్యదేశాలు కూడా సహకరించాలని పిలుపునిచ్చింది. వచ్చే వారం సియోల్లో జరగనున్న ప్లీనరీలో భారత్ అభ్యర్థనకు సానుకూలంగా మద్దతు పలకాలని ఎన్ఎస్జీలోని అన్ని సభ్యదేశాలను అగ్రరాజ్యం కోరింది. భారత్కు తమ మద్దతు తప్పకుండా ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ స్పష్టం చేశారు. ఇటీవల ప్రధాని 5 దేశాల పర్యటన సందర్భంగా స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికో మద్దతు సంపాదించారు. అయితే భారత్ చేరికపై చైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఎన్ఎస్జీలో భారత్కు సభ్యత్వం లభిస్తే ప్రాంతీయ విద్వేషాలు మరింత పెరుగుతాయని చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన శిక్షణ విమానం హిందుస్థాన్ టర్బో ట్రైనర్ HTT-40 తొలిసారి నింగిలో చక్కర్లు కొట్టింది. బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సమక్షంలో ప్రారంభమైన ఈ విమానంలో గ్రూప్ కెప్టెన్లు సుబ్రహ్మణ్యం, వేణుగోపాల్ 15 నిమిషాల పాటు ప్రయాణించారు. త్రివిధ దళాలకు చెందిన ఎయిర్ క్యాడెట్లకు శిక్షణ ఇవ్వనున్న ఈ విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించింది. ఈ విమాన డిజైన్ 2013లో పూర్తి కాగా తాజాగా ప్రారంభించారు. భారత వైమానిక దళం 70 HTT-40 విమానాల్ని సమకూర్చుకోవాలని భావిస్తుండగా ఈ శిక్షణ విమానం సేవలు 2018 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.
హైదరాబాద్లో పోలియో వైరస్ కలకలాన్ని మరువకముందే ఉత్తరప్రదేశ్లో అనుమానిత పోలియో కేసు అధికారుల్ని ఆందోళనకు గురిచేసింది. బలరాంపూర్ జిల్లా పడ్రౌనా గ్రామానికి చెందిన 6 ఏళ్ల బాలుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా అతడు పోలియో బారిన పడ్డాడని వైద్యులు అనుమానిస్తున్నారు. వైద్య పరీక్షలు చేయించి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అధికారులు ఈ సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేశారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కేంద్ర ఆరోగ్య శాఖ 2011 తర్వాత దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని గుర్తు చేసింది. ఏటా ఇలాంటివి 55,000 కేసుల వరకు వస్తుండగా ఏదీ పోలియోగా నిర్ధారణ కాలేదని వివరించింది. అంతర్జాతీయ విపణుల్లో సానుకూల పరిస్థితులు సహా దేశీయంగా కరెంటు ఖాతా లోటు, వాణిజ్య లోటు తగ్గాయన్న వార్తల మధ్య స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గత సెషన్లో 201 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఇవాళ 100 పాయింట్లు వృద్ధి చెందింది. ఉదయం 26,654 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి ఒక దశలో 26,731 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. తర్వాత చక్కెర ఎగుమతులపై కేంద్రం 20% కస్టమ్స్ సుంకం విధించిందనే సమాచారంతో 26,539 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 26,626 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 8,170 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.